ఏళ్ళు ఐఎస్బిలోనే ప్రణీత్ రావు తిష్ట 2 స్పెషల్ రూమ్స్ కేటాయించుకొని అధికార దుర్వినియోగం. నాటి ప్రభుత్వ పెద్దలు చెప్పినవే కాకుండా సొంతంగా రియల్టర్లు వ్యాపారుల ఫోన్లు ట్యాపింగ్. ప్రభుత్వం మారడంతో హార్డ్ డిస్కులు ఆధారాలు ధ్వంసం. పోలీసుల రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు వెల్లడి. ఐఎస్బి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ తో పాటు మరో 3 రకాల నేరాలు చేసినట్టుగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. మొత్తం ఈ వెలమలంతా కూర్చొని ఫోన్లు ట్యాప్ చేసుకుంటా. మీకు చెప్పన్నా, నాకు కనీసం ఇంకొక 10-20 మంది వెల్మ ఆఫీసర్లు తెలుసు. విన్నావా? ఎట్లాంటి లుచ్చా పనులు చేసిన రాధాకిషన్ రావు అంటే ఉంటాడు. వాడంత దుర్మార్గుడు ఇంకోడు లేడు. వినరా? వాడంత పాపాత్ముడు ఇంకోడు లేడు. ఆ ప్రభాకర్ రావు అనేవాడు. నువ్వు ఒట్టిగానే మళ్ళా నేను జస్ట్ ఒక మాటల సందర్భంలో మనం అడ్వకేట్లం అన్నప్పుడు ఎట్లుంటుందంటే అసోసియేషన్ హాల్లో కూర్చుంటాము, మనతో పాటు పనిచేసే గవర్నమెంట్ బిడ్డలతో కూర్చుంటాము, మన పైనాళ్లతో మన అభిప్రాయాలు పంచుకుంటుంటాం. ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలని కేసీఆర్ కొన్నాడో, నేను అపాయింట్ అయిన అంటే రెండోసారి నేను ఏం చేసిన అంటే నాకు కూడా కొద్దిగా నోటి దురద ఉన్నది. మళ్ళా ఏ మాట కామాట నేను పత్రికా ముఖంగానే ఒప్పుకున్నా. నేను అన్నాను, అరే అమ్మ, మనకు సంపూర్ణమైన మెజారిటీ ఉండగా ఆ పార్టీ ఎమ్మెల్యేలను కొనుక్కొని మనం సాధిస్తాము, వాళ్ళు ఏ రకంగా మనకు ఉపయోగపడతారు అని నేను అన్నా. నేను అన్న మరుక్షణం వలన అది ఎట్లా వైల్డ్ ఫైర్ లాగా స్ప్రెడ్ అయింది. అరే వీడు కొద్దిగా మన అభిప్రాయాలను పూర్తిగా గుడ్డిగా యాక్సెప్ట్ చేసే వ్యక్తి కాదు అని ఇక అనుమానం మొదలెట్టాను మళ్ళా. అంటే నేను అనేది ఏంటంటే, ఈ ఆఫీసర్లు ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్లు ఇంకా వస్తాయి, ఇంకా 10-20 పేర్లు మనకు తెలిసినవి ఉన్నాయి. వినవా? కోట్లు సంపాదించిన దశ ఒక్కొక్క ఆఫీసరు, ఒక ఎస్ఐ క్యాడర్ ఆఫీసరు, ఒక సిఐ క్యాడర్ ఆఫీసరు, ఒక డిఎస్పీ క్యాడర్ ఆఫీసర్. తెలిసిన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళు నా దగ్గర కూడా వచ్చి అడ్వైజులు తీసుకునేవాళ్ళు, నాతో మాట్లాడేవాళ్ళు, వాళ్ళు చేస్తున్న అరాచకాల గురించి వేరే వాళ్ళు చెప్పేవాళ్ళు. అవుట్ ఆఫ్ టర్న్ లోపల వీళ్ళకు ప్రమోషన్లు ఇచ్చిన సందర్భాల మీద కూడా చాలా వివాదాలు వచ్చినాయి. తప్పకుండా ఆ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ పేర్లు వచ్చే వరకు మనం మాట్లాడదు. వచ్చినప్పుడు ఎవడేం చేసినాడో అన్ని కరెక్ట్గా చెప్దాం.